ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా అతి క్రొత్తది ఉందంటే అది దేవుడు చేసే కొత్త కార్యం. అదేంటో తెలుసా? నిన్ను నన్ను నూతన సృష్టిగా చేయటం. హల్లెలూయా చెప్తారా? సృష్టించింది ఆయన, కానీ మనం ఆ పాపపు నైజంతో పుట్టాము కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. కానీ ఏ రోజైతే నువ్వు నేను యేసు ప్రభువాన్ని మన స్వంత రక్షణ స్వీకరించామో ఆ క్షణాన మనకి రక్షణ లభించింది. ఆ రోజు మొదలుకొని దేవుడు నన్ను నూతన సృష్టిగా మార్చే ప్రక్రియ ప్రారంభించాడు. హల్లెలూయా. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఉంటుంది. క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఎవరు? నూతన సృష్టి. తెలుసు కదండి, మీకు వచనాలు బాగా తెలుసు, నాకు తెలుసు. క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఎవరు? నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తవైను. ఆ వచనాన్ని, ఈ శ్రేష్టమైన నూతనత్వాన్ని మీ లెవెల్లో అర్థం చేసుకుందాం. ఓకే? అంటే నా పాత జీవితమునకు కొత్త జీవితమునకు మార్పు ఉండాలా లేదా? రైట్? ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది, ఇప్పుడు రావట్లేదు. అది జావీద్ జాఫ్రీన్ అనుకుంటా, ఆడు అడిగేవాడు, ఐ థింక్ కెచప్ యాడ్ అనుకుంటా, ఏదో ఒకటి, మ్యాగీ ఏమో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, సమ్ కెచప్ యాడ్. వాడు ఒకటే మాట చెప్పేవాడు దీని గురించి, వాట్ ఈస్ దిస్ అంటే ఇట్స్ డిఫరెంట్ అనేవాడు. అదే యాడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇట్స్ డిఫరెంట్ అనేవాడు. నేను మారాను అంటే అవతలోడు బెత్తరపోయి ఏం మార్పు అనకూడదు. మనం మారాము అంటాం కాదు. ఇతరులు మన జీవితాన్ని చూసి లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ వీరిలో ఎంతో కొంత మార్పు వచ్చింది. రైట్? మీకు అర్థమవుతుందా? ఏంటి మార్పు, ఏ భాగాల్లో నాకు మార్పు రావాలి అన్నది మనం చూడక మునుపు, ఒకవేళ ఇంకా ఎవరైనా ఇక్కడ మీరు ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, ఈ వాక్యం లైవ్లో వింటున్నవారు, తర్వాత యూట్యూబ్లో రికార్డెడ్ మెసేజ్ వింటున్నవారు ఎవరైనా సరే, ఇంకా యేసు ప్రభువాన్ని స్వంత రక్షణ స్వీకరించకపోతే నేడు రక్షణ దినమని గమనించి దయచేసి మీ హృదయాన్ని ఆయనకి సమర్పించండి. ఒక 3 ముక్కలు దీని గురించి చెప్పేసి నూతనత్వంలోకి వెళ్దాం. ఓకే? 3 విషయాలు, ఇవి చాలా వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. యేసు ప్రభువారు చాలా విషయాలు చెప్పారు. అందులో ఒక మనిషి యొక్క ఆత్మ గురించి, వెల గురించి ఆయన చెప్పాడు. తెలిసిన వచనాలే. ఏమన్నాడు తెలుసా? ఒక మనుష్యుడు ఈ లోకమునంతయు, అంటే మీరు ఫిల్ చేస్తారు అనుకున్నా, ఒక మనుషుడు ఈ లోకమునంతయు సంపాదించుకొని వాని ప్రాణమును లేక వాని ఆత్మను కోల్పోతే వానికి ఏమీ లాభము. ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడాడు. నేను MBA ఫైనాన్స్ చేశాను, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్లోనే లాస్ట్ వరకు నేను పనిచేశాను, దేవుడు ఉద్యోగం మానేసేంత వరకు. రైట్? ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్, గెయినింగ్ సంథింగ్, లూజింగ్ సంథింగ్. రైట్? ఏమన్నాడు? నువ్వు లోకాన్నంతా సంపాదించుకో, ముందు అంత సీన్ ఎవరికి లేదు. ఒకే ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు, ఏది హిస్టరీలో, ఆయన్నే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నారు. రైట్? ఏంటి ఆయన ఆశ? మొత్తం వరల్డ్ని కాంకర్ చేయాలి. ఆ ప్రణాళిక ప్రక్రియలో ముందుకెళ్ళాడు. బట్ హీ డిడ్ంట్ కాంకర్ ది ఎంటైర్ వరల్డ్, బట్ హీ వాజ్ స్టిల్ కాల్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్. రైట్? దాని తర్వాత ఎవడు మొత్తం సంపాదించుకున్న ప్రయత్నం చేయలేరు కూడా. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా ఈ లోకమును అంతా సంపాదించుకుంటే అది ఒకవైపు పెడితే ఇంకోవైపు నిన్ను నన్ను కూర్చోబెడతాం, మనం ఎవరైనా సరే. హల్లెలూయా. మనము ఈ లోకపు ఆస్తి కంటే ఎక్కువ తూగుతామంట. హల్లెలూయా చెప్తారా? అంటే అంత విలువ దేవుడు నీ ఆత్మ మీద పెట్టాడు. ద సోల్ దట్ ఈస్ దేర్. అయితే సింపుల్గా 3 పదాలు, డి అనే అక్షరంతో, ఎక్కువ వివరణలోకి వెళ్ళను, కానీ దీని గురించి మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటి ఈ 3 పదాల ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటంటే, మన వెల అంత ఎక్కువ అని మనకు ఎలా తెలుస్తుంది? ఏమండి? లోకరీత్యా ప్రతి వస్తువుకి విలువ ఉందా? రైట్? మనం వస్తువులు కాదు, మనం వ్యక్తులం. అవునా కాదా? మన వస్తువులా కాదు కదా, మనం వ్యక్తులం. రైట్? ఎనీథింగ్ దట్ హ్యాస్ వాల్యూ. అయితే ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్, బట్ యుఎస్లో I think it was in the year 1996 or something. I would have forgotten the year. I definitely forgot the year. The day America told the truth అని ఒక పెద్ద రీసెర్చ్ అయ్యింది. The day America told the truth. అమెరికా సత్యం చెప్పిన రోజని ఒక ఆయన, I think it was a survey across different cross section of people. అంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు, అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు
50,000 మందో 1,00,000 మందినో రెస్పాన్సెస్ తీసుకున్నాడు ఆయన. అనేక క్వశ్చన్స్ అడిగి వాటన్నిటిని కుదించి ఒక పుస్తకం రిలీజ్ చేశాడు. అందులో ఒక ప్రశ్న, ఒకవేళ మీకు $1,000,000 ఇస్తే, 1 million is 10 lakhs ఇంటూ ప్రస్తుతం వేసుకుంటే 80 చేసుకోండి మీరు, రైట్? 1 million 10 million అనుకో, నాట్ 1 million, $10 million మీకు ఇస్తే మీరేం చేస్తారు అంటే, దానికి అమెరికా వాళ్ళు రెస్పాన్సెస్ ఇచ్చారు. 25% ఒక స్ట్రేంజర్ని మేము చంపడానికి మాకేం ప్రాబ్లం లేదన్నారు. అంటే ముక్కు మొహం తెలియని వారిని చంపడానికి నాకే ప్రాబ్లము లేదు. దేనికి? నాకు ఒకవేళ $10 million ఇస్తే. ఇది నిజమైన వ్యక్తులు నిజంగా చెప్పిన జవాబులు. 23% మంది అన్నారు, మేము $10 million ఒక వారం రోజులు వ్యభిచారిగా అయిపోవడానికి మాకేం ప్రాబ్లం లేదన్నారు. ఫర్ $10 million people said we don't mind becoming a prostitute for 1 week. ఇంకొక శాతం వారి కుటుంబాలు వదిలేయడానికి ప్రాబ్లం లేదని అన్నారు. అంటే వారు ఇచ్చిన జవాబును బట్టి అమెరికా వాజ్ షాక్డ్ వెన్ దే హర్డ్ దీస్ రెస్పాన్సెస్ త్రూ దట్ బుక్. అంటే మనుషులకు ఈ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. డబ్బు కోసం ఏది చేయడానికైనా మనుషులు తెగిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క వెల అంతే అన్నమాట. అది లోకరీత్యా. కానీ దేవుని దృష్టిలో అదా రెస్పాన్స్ కాదు కదా. విషయం ఏంటంటే, మరి మన వెల ఎలా తెలుసుకుంటాం? నేను వస్తువుతో కంపేర్ చేస్తాను, వ్యక్తుల్ని వస్తువుతో కంపేర్ చేయడానికి వీలు లేదు. కానీ జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం, వీ కెనాట్ కంపేర్ ఎ ప్రోడక్ట్ విత్ ఎ పర్సన్, నో వైస్, రైట్? అయితే జస్ట్ మనకు ఒక అండర్స్టాండింగ్ కోసం సింపుల్గా అందరికి అర్థమైపోద్ది. ఒకప్పుడు రెడీమేడ్ బట్టలు లేనప్పుడు, మేము అప్పుడు పుట్టాంలేండి, ఇప్పుడంతా రెడీమేడే, రైట్? అప్పుడు టైలర్లు ఉండేవాళ్ళు. మా నాన్నగారు వాళ్ళు ఒక ఏదో క్లాత్ మర్చెంట్ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఆడేదో గుట్టముక్క కోసి ఇచ్చేయమంటే, ప్యాంటో షర్టో అది తీసిపోయి టైలర్ దగ్గరికి వెళ్తే ఆడు మెజర్మెంట్లు చేసి కుట్టేవాడు. టైలర్ లేబుల్ లోపల ఉండేది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ పెట్టేవాడు, అది ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు లేబుల్ బయట ఉంటాయి. ఇదో సిస్టర్ ఇక్కడ చూస్తుంది, రైట్? ఈ బట్టలు ఎందుకు కొంటాం అంటే, ఇక్కడ ఏదో ఉంటుంది, ఒక ఎర్ర చుక్క, ఒక వైట్, 2 బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, బా టామీ వేసాడే అనుకుంటాం. షూస్కి ఇలా మార్కుంటే చెప్పండి, నైకి ఏమన్నా నైకి వేసుకున్నావు, 3 తెల్ల గీతలు ఉంటాయి ఇలాగా. భలే నాలెడ్జే అది, రైట్? ఎందుకు మీకు తెలుసు, ఆ బ్రాండ్ వాడు బయట ఇయ్యకపోతే దాని విలువ తెలీదు. కాబట్టి అలాంటిది మనం పట్టుకొని తిరిగితే, అలాంటిది మనం వేసుకుంటే దానిని బట్టి అబ్బాయి ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు, రేబాన్ గ్లాసులు వేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? రైట్? ఇప్పుడు చెప్పండి, బ్రాండ్ పెరిగే కొద్దీ విలువ పెరుగుతుందా లేదా? రైట్? అందుకనే డిజైనర్స్ అంటారు. 3 Dలు డిజైనర్, రైట్? ఇది చాలామంది ఇక్కడ ఫిల్మ్ ఫీల్డ్లో ఉంటారని నేను విన్నాను, రైట్? ఓకే, డిజైనర్ క్లోత్స్. పెద్ద పెద్ద సినిమా యాక్ట్రెసెస్ వాళ్ళు ఒక సినిమాకి ప్రత్యేకమైన బట్టలు కుట్టించుకుంటారు. ఆ అవుట్ఫిట్, ఆ కాస్ట్యూము ఆ మూవీలోనే కనిపిస్తుంది. అది ఎవడో చూసి చెప్తాడు, అబ్బో సో అండ్ సో మహేష్ బాబు నాకు తెలియదు అనుకోండి, వాట్ ఎవర్, వాళ్ళు వేసుకున్నారండి ఈ సినిమాలో, మళ్ళీ ఇంకా అనగానే వెంటనే మార్కెట్లోకి అది వచ్చేస్తుంది, రైట్? దాని వెల చాలా ఎక్కువ, రైట్? దీనికంటే మించి చెప్పడానికి మన టైం లేదు. కాబట్టి డిజైనర్ని బట్టి, ఆర్ యు విత్ మీ? ఎవడు డిజైన్ చేశాడో ఆ డిజైనర్ని బట్టి, లేకపోతే కంపెనీని బట్టి ఆ వస్తువు విల పెరుగుతుంది. అవునా కాదా? రైట్? మొన్న నేను ఎక్కడో చదివాను, ఐ థింక్ ఇట్ వాస్ హార్దిక్ పాండ్యా. తను వేసుకుంటున్న ఒక వాచ్ 22 కోట్ల రూపాయలు. అవునా బ్రదర్? ఒక వ్యక్తిలో 22 crores ఒక వాచ్. ఆ వాచ్ అది ఇచ్చేస్తే నేను ఒక 2 ఎకరాల భూమి కొనేసుకుంటాను చర్చికి. ఎందుకంటే ఇప్పుడు 10 కోట్లు చెప్తున్నారు, మేము చూస్తున్న ల్యాండ్. నేను అనుకున్న హార్దిక్ పాండ్యా ఏమో నాకు కనికరించి, పీటర్ శామ్యుల్ నువ్వు అంటే నాకు ఇష్టం, ఈ వాచ్ తీసుకోయా అంటే, థ్యాంక్ యూ సార్, ఓ 2 కోట్లు తక్కువ కమ్మేస్తే 20 కోట్లకు అమ్మింది. 22. నా లెక్క ప్రకారం సరి అయిన టైము చూపించే 100 రూపాయల వాచ్ బాగానే ఉంటుంది. 22 కోట్లు పెట్టి అది సరిగ్గా టైం చూపించలేదు అనుకోండి, వేస్టేగా. ఆర్ యు విత్ మీ? బట్ అంటే అందులో ప్రత్యేకత, మరి డైమండ్స్ ఉన్నాయి ఏమున్నాయి, బట్ ఒక వాచ్ 22 కోట్ల రూపాయలు అంటే ఎవరు డిజైన్ చేశారో, అందులో ఎన్ని డైమండ్స్ పెట్టారో, ఐఎమ్ షూర్ దెర్ ఈస్ సంథింగ్.
బట్ హార్దిక్ హ్యాడ్ దట్ మనీ టు వేర్ దట్ డిజైనర్. ఇదంత లేదండి, అంత సీన్ లేదు ఈ వాచ్కి, మీరు దాన్ని చూస్తున్నారేమో. ఓకే, మీకు మీకు అర్థమైంది ఆ పాయింట్. ఇప్పుడు అసలు విషయానికి వచ్చి, అంటే ఒక వస్తువు విలువ వెల తయారు చేసిన వాడిని బట్టి వెల పెరుగుతుంది. ఆర్ యు విత్ మీ? రైట్. మనల్ని తయారు చేసింది ఎవరు? ఇప్పుడు హల్లెలూయా చెప్పాలి. నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. దేవుడు వంటి డిజైనర్ మరి ఎవడు? అందుకనే మన వాల్యూ లోకపు ఆస్తి కంటే ఎక్కువ. అర్థమైతే హల్లెలూయా చెప్పి చప్పట్లు కొట్టండి. రోజు అద్దంలో ఇది నిజమండి. ప్రాబ్లం ఏంటంటే మనం వేరే వాళ్ళు మన వాల్యూ కడుతున్నారు. మన ఫ్రెండ్స్ చెప్తున్నారు మన వాల్యూ, మన పక్కింటి వాళ్ళు మనం చెప్తున్నారు, మన స్కూల్ టీచర్ చెప్తుంది, మన కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు, మన ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. అప్రైజల్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి సరిగ్గా, అంటే మీరు కార్పొరేట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే ఈ రెండులో అప్రైజల్ అని ఉంటుంది. అంటే మనం చేసిన పని అంతటికి వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తాడు. రైట్. అందరు ఆశ ఏంటంటే మీ ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్ అనుకుంటాడు. ఆడేమో మీట్ ఎక్స్పెక్టేషన్ అంటాడు. అంటే నువ్వు జస్ట్ యావరేజ్ అని చెప్తారనమాట. ఎవరైనా మనకి యావరేజ్ అని చెప్తే మనకు బాగోదు. అదేంటంటే సంవత్సరం అంతా కష్టపడ్డాక నన్ను యావరేజ్ అంటున్నారు, ఈసారి పెద్ద హైక్ ఏం లేదు బాబు, ఉద్యోగం ఉంది చాలు అన్నారు అనుకోండి. ఎలాగుంటుంది అప్పుడు? ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా? ఇంతే నా వాల్యూ? ఈ 100 మంది ఎంప్లాయీస్ మధ్య, 2000 మంది ఎంప్లాయీస్ మధ్య నా వాల్యూ ఇంతేనా? ఒకవేళ ఒక సబ్జెక్ట్లో కొంచెం తక్కువ మార్కులు వస్తే కొంతమంది అనుకుంటారు, ఇంతేనే, వాళ్ళకి చూడు 90 వచ్చింది, నాకు రాలేదు. అది కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ వంటి వాడు పుట్టలేడు, పుట్టబోడు. కాబట్టి హూ డిజైన్డ్ యూ అండ్ మీ? హూ డిజైన్డ్ యూ అండ్ మీ? 139 సామ్ చూడండి అవసరం. 139 దావీదు అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను రూపించింది నీవే. హల్లెలూయా. అవునా కదా? నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. కాబట్టి రోజు అద్దంలో చూసుకున్నప్పుడు శభాష్ అనాలి. రైట్. ఫస్ట్, వై ఈజ్ అవర్ వాల్యూ ప్రైస్లెస్? వెల కట్టలేము, ఎందుకంటే మన డిజైన్ మరి ఎవరి దగ్గర లేదు. హల్లెలూయా చెప్తారా? రైట్. రెండవది, 3 డీల్ అని చెప్పానా? రెండవది, ఫస్ట్ డిజైన్. ఎవరు డిజైన్ చేశారు? నిన్ను నన్ను దేవుడు డిజైన్ చేశాడు. రైట్. రెండవది, ఏదైనా మళ్ళీ వస్తువు, మనిషిని వస్తువుతో పోల్చకూడదు. అర్థం కావడానికే నేను ఇలా పోలుస్తున్నాను, అంతే. నన్ను తప్పు పట్టపాకండి. రెండవది, ఒక వస్తువు ఎంతకాలం పనిచేస్తుందో దాన్ని బట్టి వెల పెరుగుతుంది. అవునా కదా? మనం చార్మినార్కి ఎక్కడికో వెళ్ళి 100 రూపాయలు ప్రోడక్ట్ కొంటున్నాం అనుకోండి, కిట్నా గ్యారంటీ ఇదైతే సాబ్ అంటే వాడు ఇట్లా చూస్తాడు, బాబు నువ్వు ఇచ్చే 100కి మళ్ళీ మీకు గ్యారంటీయా? ఇది కొనుక్కో, ఎంతకాలం పనిచేస్తుందో నాకు తెలియదు. 10 లక్షలు ఇచ్చి కొంటున్నాం, సార్ ఏమన్నా వారంటీ ఉందా అంటే లేదు సార్ అంటాడా? సార్ ఏమంటారు సార్, 10 లక్షలు అంటే 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు వారంటీ. ఎందుకు నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు? ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే అంత దాని వెల పెరుగుతుందా లేదా? ఆర్ యు విత్ మీ? డ్యూరేషన్, డ్యూరబిలిటీ. మొదటిదేంటి? డిజైనర్. సెకండ్, డ్యూరబిలిటీ. రెండు ఎల్లకాలం పనిచేసేవి, ఉండేవి. మొదటిది దేవుడే చెప్పాడు కదా, భూమియు ఆకాశమును చెప్పాలి గతించిపోవును కానీ నా మాటలు. రెండవది, నీ ఆత్మ ఎప్పుడూ సజీవంగా ఉంటుందా? ఖచ్చితంగా. ఆర్ సోల్ విల్ లివ్ ఫర్ ఎవర్. ఎక్కడ అన్నది డెసిషన్ నువ్వు ఇక్కడ చేసుకోవాలి. యేసుప్రభువుని సొంత రక్షణ స్వీకరించావా? ఆయనతో పాటు నిత్యం జీవిస్తావు. యేసుప్రభువుని సొంత రక్షణ స్వీకరించలేదా? నువ్వు నిత్యం నరకంలో ఉంటావు. డ్యూరేషన్. మూడవది డిజైర్. ఏమండి, మార్కెట్లో ఏదైనా మనం చూస్తే, సరే లాస్ట్ క్రిస్మస్కి ఇది కొనుక్కుందాం అనుకున్నా, అప్పుడు అన్ని డబ్బులు లేవు, సంవత్సరం అంతా కొంచెం డబ్బులు పొగు చేసుకున్నా, ఎలాగైనా సరే ఈ డ్రెస్ కొనుక్కోవాలి, లేకపోతే ఈ షూస్ కొనుక్కోవాలి, ఈ వాచ్ కొనుక్కోవాలి, వాట్ ఎవర్ ద కేస్. నీకు ఆశ ఎక్కువైతే ఆ ఆశను బట్టి నీకు కావాల్సింది నువ్వు కొనుక్కుంటావు. అవునా కాదా? రైట్. ఇట్ ఈస్ యువర్ డిజైర్. కొన్నిసార్లు అనుకుంటే, ఏంటండి వీరు ఎల్లోరు కాకపోతే ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్నారంటే అది వాళ్ళ ఆశ సార్. మనకు బహుశా ఆశ లేదు, వేరే వాళ్ళకి దాని మీద ఆశ ఉంది. నిన్ను నన్ను సంపాదించుకున్న దేవుని యొక్క కోరిక. హల్లెలూయా చెప్పాలి. ఎంత ఆశపడ్డాడండి? ఏం పెట్టాడు ఆయన నీకోసం నా కోసం? డబ్బా? తన రక్తమును ధారపోసాడు. క్షయమైన వాటితో కాదు, క్షయమైపోతున్న బంగారము వెండితో కాదు. పేతురు చెప్తాడు, తన యొక్క నిష్కలంకమైన రక్తంతో ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. దట్ ఈస్ గాడ్స్ డిజైర్. ఎవ్వరు తన ప్రాణమును పెట్టి నిన్ను నన్ను సంపాదించుకోవడానికి వారు తమ ప్రాణమును
పెట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కలే. దట్ ఈస్ డిజైర్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ మూడింటిని బట్టి, మనము డిజైన్ చేయబడిన పద్ధతిని బట్టి మనము ఎల్లకాలం జీవిస్తాం కాబట్టి మన ఆత్మ. మూడవది, నా కోసం దేవుడు తన ప్రాణమును పెట్టాడు కాబట్టి, అంతగా నన్ను కోరాడు. మీరు మీ సొత్తు కారు, విలువ చేత కొనబడినవారు కావున మీ దేహంతో దేవుణ్ణి గణపరచండి. ఆయన డిజైర్. ఇప్పుడు నాలుగవది నీ డెసిషన్. ఇవన్నీ బాగానే. ఈ మూడింటిని బట్టి మన వెల ఎంత ఎక్కువ మనకు అర్థమైందా లేదా? రైట్? మీకు అర్థమైందా? వై యు ఆర్ సో వాల్యుబుల్? ఈ లోకపు ఆస్తి కంటే నీ విలువ ఎందుకో ఇప్పుడు అర్థమైంది కదా. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నిర్ణయం నీ చేతిలో పెట్టాడు. బలవంతం ఏం లేదు. మనం స్వచ్ఛందంగా మన హృదయాన్ని ఆయన కోసం తెరవాలి. ప్రకటన 3:20 తెలిసిన వచనమే. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము వింటే వాడేం చేయాలి? తలుపు తీయాలి. ఒక ఆయనంట ఈ మంచి పెయింటింగ్ వేశాడు. ఏది? ప్రకటన 3:20. ఒక డోరు బయట యేసుప్రభు వారు తలుపులు తడుతున్నారు. ఆ యేసుప్రభు వారి యొక్క మొహంలో ఎంత బ్యూటిఫుల్గా ఫీలింగ్స్ తీసుకొని వచ్చాడంటే ఆయన, అంటే ఎంతో కాలంగా ఈ తలుపు తీయలేదు పాపం. ఆయన ఎంతో వేదంతో తీస్తే వెంటనే లోపలికి వస్తానన్నది కింద వర్స్ పెట్టి, వచనాన్ని పెట్టి, ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా ఆయన మొహంలో తీసుకొచ్చాడు. చాలామంది ఆ పటం చూసి ఆ వచనం చదివి మోకరించి తన జీవితాలు దేవునికి ఇచ్చారు. అరే, ఆయన నేను బయట పెట్టడం బాగోలేదు. ఇంతగా ఆయన తాపత్రయపడుతున్నాడు. నాలాంటి ఒక పాస్టర్, మనం ఏం పెయింటర్ కాదుగా, ఆర్టిస్ట్ కాదు. మాకు కొన్నిసార్లు ఎక్స్ట్రాలు చెప్తూ ఉంటామండి మేము. రైట్? వచ్చి ఆ పెయింటింగ్ చూసి మొత్తం చూసి క్రిటిక్స్ కదా, ఇందులో లోపం ఉంది అన్నాడు. ఈ విషయం ఆర్టిస్ట్కి వెళ్ళింది. ఎవడో ఇంకా పెద్ద ఆర్టిస్ట్ ఏమైనా ఆయన కనుక్కోండి, ఇప్పటివరకు ఎవరు ఇందులో లోపం ఉందని చెప్పలేదు, మరి ఈయన ఎవరో చెప్పారంటే, సార్ ఏంటి సార్ అంటే, అంత బాగానే ఉందయ్యా, డోర్కి హ్యాండిల్ లేదు. డోర్కి హ్యాండిల్ లేదు, హ్యాండిల్ లేకపోతే ఎట్లా తెస్తాడు అని అన్నాడు. ఆయన మళ్ళీ రెస్పాన్స్ పంపించాడు, సార్ ఈ డోర్కి హ్యాండిల్ లోపల ఉంటుంది, బయట ఉండదు. హల్లెలూయా చెప్తారా? ఆయన తీసి లోపల రాడు, నువ్వు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. హల్లెలూయా చెప్పాలి. అది మన స్వచిత్తం. ఆయన నీ ఆఖరి శ్వాస వరకు తడతానే ఉంటాడు, బద్దలు కొట్టుకొని రాడు. ఎంత గొప్పవాడో చూడండి. రైట్? ఇప్పుడు ఇంకా మీ జీవితం ఆయనకి సమర్పించకపోతే కనీసం ఈరోజైనా మీ హృదయపు తలుపు స్వచ్ఛందంగా ఆయన కోసం తీయండి. ఎమోషనల్గా కాదు, యథార్థంగా పుట్టుకతో పాపినన్న గ్రాహ్యం మీకు కలిగితే, ఇప్పటివరకు ఈ నిర్ణయం లేట్ చేస్తే, ఈరోజు ఆ హృదయపు తలుపును యథార్థంగా తెరవండి. తెరిసిన వారం బోష్ ఇక్కడ చాలామంది ఉందాం. ఈ వర్తమానం మీకు. క్రీస్తేసునందు ఉన్నవాడు ఎవరు? నూతన సృష్టి, పాతవి గతించను. 2012లో మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్. నేను సినిమాలు చూడను, సినిమా రివ్యూలు చదువుతా, ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో వాడుకోవచ్చని. రైట్? ఎందుకంటే లేటెస్ట్ ట్రెండ్ అవుతుంటే బాగుంటుంది కదా, ఏంటి అసలు ఇంత వైరల్ ఎందుకు అయింది అని సరదాగా నేను చూస్తూ ఉంటా. అయితే ఆ సినిమాలో మహేష్ బాబుది ఒక డైలాగ్ చాలా పాపులర్ అయింది. సూర్యాబాయ్ అంటే నేను కాదు, అదొక బ్రాండ్. నేను మహేష్ బాబులాగా చెప్పలేదు, నాకు తెలియదు. అది డైలాగ్. ఏంటి? సూర్యాబాయ్ అంటే నేను కాదు, అదొక బ్రాండ్. రైట్? పీటర్ శామ్యుల్ అంటే నేను కాదు, నేను యేసు ప్రభు వారి యొక్క బ్రాండ్. హల్లెలూయా. ఇది ఒక డైలాగ్ కాదు, ఇది ఒక డైలాగ్ కాదు. మన లైఫ్ ఇతరులకు చూపించాలి. మీకు అర్థమవుతుందా? రైట్? ఆ సినిమాలో ఆ డైలాగ్ చాలా పాపులర్ అయిపోయింది, చాలామంది దాన్ని విపరీతంగా వాడుకున్నారు. అయితే మనం ఈ లోకంలో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు కాబట్టి ఆయన బ్రాండ్ కనిపించాలి. అవునా కదా? ఒక బ్రాండ్ని ఎక్కడ చూసినా గుర్తుపడతాం. నేను ఇందాక చెప్పాను కదా, ఒక షూస్ మీద ఇట్టా ఉంటే నైకీ అంటాం. రైట్? ఇక్కడ ఒక ఎర్ర మార్కు, వైట్, ఇట్లా రెండు ఒకదాని పక్కన ఒకటి ఉంటే టామీ అంటాం, ఇంకోటి ఉంటే ఇంకోటి ఏదో అంటాం, జిమ్మీ అంటాం, జానీ అంటాం, నాకు తెలీదు. రైట్? ఓకే. రైట్? యు రికగ్నైజ్ ద బ్రాండ్. మరి ఈ లోకంలో ఆయన బిడ్డలు ఉన్నప్పుడు మనందరిలో ఒక కామన్ గుర్తింపు ఉండాలి. అవునా? అమెరికాలో నైకీ ఒకటే, ఇండియాలో నైకీ కూడా సేమ్. వై? దే హ్యావ్ ఏ క్యాప్షన్ ఆర్ దే హ్యావ్ ఏ లోగో.
లోగో అంటారు కదా, ఆ లోగోని బట్టి ఫేక్ కూడా చాలా వస్తాయి, అది వేరే విషయం. కానీ మరి మనం దేవుని బిడ్డలను చెప్పుకుంటూ మనం క్రీస్తు ఆయన రక్తంలో కడపడిన మనం ఎక్కడ మారుమనసు పొందావు అది వేరే విషయం. మనకు చదువున్నా చదువు లేకపోయినా వాట్ ఎవర్ ద క్రేస్ మే బి, ఆ శిలువ కార్యం చూసాం, మార్చబడ్డాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి అంటే నాలో ఏ ఏ భాగాల్లో మార్పు రావాలి. ఆ మార్పు ఎవరు చూసినా వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకనే ఆది సంఘంలో ఆ మొట్టమొదటి వారిని చూసి వీరు క్రీస్తుతో పాటు ఉన్నారు కనుక వీరు క్రైస్తవులు. హల్లెలూయా. క్రైస్తవుడు అన్న పేరు అప్పుడు వచ్చింది అపోస్తల కార్యంలో. ఎలాగొచ్చింది? వీళ్ళు క్రీస్తుతో పాటు ఉన్నారు అంటే ఆయనలాగే మాట్లాడుతున్నారు, ఆయనలాగే ప్రవర్తన వీరిది. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఎన్ని అభిప్రాయాలండి, ఎంత బాధేస్తుందో. సోషల్ మీడియా నాకు కొన్నిసార్లు బీపీ వస్తుంది, ఏం చేయలేము, హోల్సేల్గా చెప్పేస్తారు. క్రిస్టియన్స్ అంతా ఇది ఎవరు చెప్పాడండి? క్రిస్టియన్స్ అంతా ఇది కాదు. క్రిస్టియన్స్ అంటే ఎవరో తెలుసా? ఒకరినొకరు ప్రేమించేవారు. సింపుల్. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారు చెప్పారు ఈ మాట, మీరు నేను మీకు నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. మొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించుండి దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో నువ్వు ప్రేమించు. రైట్. కానీ తర్వాత యోహాను 15లో అంటాడు, నేను మీకు నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుట బట్టి ఈ లోకం మీరు నా శిష్యులని తెలుసుకుంటుంది. హల్లెలూయా. ఈ లోకం మన ఆయన శిష్యులు, ఆయన బ్రాండ్ అని మనకి తెలియాలంటే మనలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఒకరినొకరు మనం ప్రేమించాలి. రైట్. 4 విషయాలు ఉన్న మిగతా సమయంలో ఏంటి మనలో మారాలి? మీ అందరికి అర్థమయ్యేలాగూ దేవుడు మనకు అర్థం చేయిస్తాడు. అన్ని ఇంగ్లీష్లో ఏ అనే పదంతో ఉంటాయి, తెలుగులో ఆ అనే అక్షరంతో ఉండే ప్రయత్నం నేను చేస్తున్నాను. 1 2 3 4 అన్నాను కాబట్టి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, నారాయణ చైతన్య ర్యాంకులు కావు, ఇవి ఎంసెట్ ర్యాంకులు కావు. ఓకే, 4 పాయింట్లు కాబట్టి 4 అని పెట్టుకోండి. ఓకే. నా విశ్వాసం, యేసు ప్రభువు వారి యందు నా విశ్వాసం. అంతేనా? మనకి రక్షణ ఎలాగొచ్చింది? ఆయన చేసిన శిలువ కార్యమందు విశ్వసించుట బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, వేరే ఏం కాదు. గ్రేస్ అండ్ ఫెయిత్ ఆర్ ద ఓన్లీ వే దట్ యూ అండ్ ఐ ఆర్ సేవ్డ్. ఎఫిషియన్స్ 2:8 and 9. అయితే ఏ విశ్వాసమును బట్టి అయితే నాకు రక్షణ వచ్చిందో, దేవుని యందలి విశ్వాసం, మన విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు నేను చూస్తూ ఈ పరుగు పందాన్ని కడముట్టించాలి. అందుకనే పౌలు చెప్పాడు కదా, పౌలు చాలా విషయాలు చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. రైట్. విశ్వాసంతో ప్రారంభించాలి, విశ్వాసంతో ముగించాలి. అయితే మనం విశ్వాసంతో జీవిస్తూ ఉంటే, యవనస్తులారా జాగ్రత్తగా వినండి, ఆ విశ్వాసం, దేవుని అందరి విశ్వాసం మనలో ఎంతో కొంత మార్పు తీసుకొని వస్తుంది. Faith in my God should bring about change in my life. I cannot bring change. మనం మార్చుకోగలమా? లేదండి. సృష్టించింది ఆయన, మళ్ళీ తిరిగి సృష్టించవలసింది ఆయనే. ఆధ్యాత్మికంగా మీరు మీ సొత్తు కారు, విలువ చేత కొనబడినవారు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి ఆటోమేటిక్గా అవ్వదు, మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఏంటి ఆ 4 గబగబా చెప్పేస్తాను, అందులో కొన్ని సబ్ పాయింట్స్ చెప్పగలిగితే చెప్తాను. మొదటిది, మన యొక్క ఎఫెక్షన్ మారాలి. 4A అనే అక్షరాలు. మన ఆప్యాయత, లేకపోతే అనురాగము, లేకపోతే ప్రేమ మారాలి. ఎప్పుడు? యేసుప్రభువు నా సొంత రక్షణగా స్వీకరించిన తర్వాత మై ఎఫెక్షన్ షుడ్ చేంజ్. ఏమండి, రక్షింపబడక మునుపు మన ఎఫెక్షన్ అనేక వాటి మీద ఉంటుంది, అవునా కదా? రైట్. ఎస్ నో? రైట్. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నా ఎఫెక్షను చాలా వాటిల మీద ఉండింది, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైంలో. రైట్. కొంతమంది ఫ్రెండ్స్, కొన్ని అలవాట్లు అండ్ ఆల్ ఆఫ్ దిస్. రైట్. యాజ్ ఎనీ అదర్ యూత్, బట్ ఐ వాజ్ ఆన్ ది ఎక్స్ట్రీమ్ ఇన్ దట్ సెన్స్. బట్ రక్షింపబడిన తర్వాత మన ఆప్యాయత మారాలి. అనేక వాక్య భాగాలు ఉన్నాయి కానీ మనకు అంత టైం ఉండదు, కానీ తర్వాత మీరు చదువుకోవాలి. ఇప్పుడు కొన్ని వచనాలు ఆ వాక్య భాగంలో నుంచి ఆప్యాయత మారటం గురించి మీరు తర్వాత ధ్యానం చేయండి. బట్ ఐ జస్ట్ గివ్ యూ ఎ స్నాప్ షాట్ ఫ్రమ్ Colossians chapter 3 verses 1 to 15. చాలా పెద్ద వాక్య భాగం అది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో. అందులో ప్రారంభంలో ఏముంటుందో తెలుసా? మీరు పైనున్న వాటిని వెదకండి. నేను మీకు చదివేస్తాను ఒక్క నిమిషంలో. లేదండి, కొలస్సీ 3:1
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. దేన్ని వెతకాలి మనం? పైనున్న వాటిని. కానీ మనం దేన్ని వెతుకుతూ ఉంటాం? పైనున్న వాటిని వెతకాలి. అక్కడ క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూసందం వాటి మీద ఏం పెట్టద్దు? మనస్సు, ఎఫెక్షన్. ఆర్ యు విత్ మీ? డోంట్ సెట్ యువర్ హార్ట్ ఆన్ థింగ్స్ అబౌట్, డోంట్ పుట్ యువర్ ఎఫెక్షన్. అంటే అదేంటండి, మరి మా తల్లిదండ్రులు మేము ప్రేమించొద్దా, మేము మా ఫ్రెండ్స్ని ప్రేమించొద్దా, ఇదేంటండి అంటారు. యేసుప్రభువే దానికి ఆన్సర్ ఇచ్చాడు. దేవునిని ప్రేమించుట ఒకవైపు పెడితే వేరే ప్రేమలన్నీ ద్వేషంలాగా ఉండాలంటాడు ఆయన. అంటే అంత ఉన్నతంగా నేను దేవుణ్ణి అందరికంటే ఎక్కువ ప్రేమించాలి. అది ఆటోమేటిక్గా రాదు. ఇక్కడ దానికి జవాబు ఉంది మీకు. ఈ కొలసి 3లో మీకు జవాబు ఉంది. కాబట్టి మొదటిది మీరు రాసుకోవాల్సింది ఇంగ్లీష్లో గబగబా. ఐ టెల్, ఫెయిత్ ఇన్ క్రైస్ట్ విల్ చేంజ్ మై ఎఫెక్షన్. క్రీస్తు ప్రభువారి యందు నా విశ్వాసము నా ప్రేమను మారుస్తుంది, నా ఆప్యాయతను మారుస్తుంది, నా అనురాగాన్ని మారుస్తుంది. నేను ఇప్పుడు చేయాల్సింది, నేను నా ఫోకస్ని షిఫ్ట్ చేయాలి. అది మొదటిది. అంటే నేను వివరించట్లేదు. ఏమని చెప్పాడు? మీరు లోక సంబంధం వాటి మీద మీ మనసు పెట్టద్దు, పైన ఉన్న వాటి మీద. పైకి నేను చూడాలంటే ఫోకస్ షిఫ్ట్ అవుతుందా లేదా? రైట్. మన అనుదినము మన మొట్టమొదట దేవుని వైపు చూడాలి. ఆర్ యు విత్ మీ? రైట్. సో షిఫ్ట్ యువర్ ఫోకస్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ నాట్ టెంపరరీ బట్ ఆర్ ఇటర్నల్. ఈ లోకంలో ఉన్నదంతయు ఇది తాత్కాలికమే, అవునా కదా? అన్ని టెంపరరీ, ఈ లైఫ్తో సహా. నిత్యత్వంలో ఉండేవే ఎప్పుడూ మనకు ఉండేవి. రైట్. కనుక నిత్యత్వపు వాటి మీద నా మనసు ఉండాలి. దేని మీదైనా నీ మనసు వెళ్ళిపోతుంటే ఒక్కసారి ప్రశ్నించుకో, విల్ ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్? దెన్ ఆన్సర్ ఇస్ నో. దెన్ యూ సే, లార్డ్ హెల్ప్ మీ ఫోకస్ మోర్ ఆన్ యూ. ఆర్ యూ విత్ మీ? రైట్. దానికంటే నేను వివరించట్లేదు. అది మొదటిది. అంటే మన అనురాగాన్ని మనం మార్చుకోవాలి. దేవుని యందు విశ్వాసం మార్పును తీసుకొని వస్తుంది. రెండవది మీకు 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, వాటన్నిటిని నేను వివరించట్లేదు, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఒకటే మాట ఉంది, చంపివేయుడి. ఏం చేయాలంట? కొన్ని మన జీవితంలో అనగా ఇంద్రియ పాపములు, ఇవి సెన్షువల్ సిన్స్ అంటారు. వాటిని నేను వివరించట్లేదు, కానీ వాటిని ఏం చేయాలి? నేను చంపేయాలి. చంపేస్తే మరి బ్రతుకుతుందా? మన ప్రాబ్లం ఏంటో తెలుసా? చంపము, కప్పి పెడతాం. మన మంచి విశ్వాసం కాబట్టి కప్పి పెడతాం. కప్పి పెడితే మళ్ళీ ఎక్కడో అది బయటకు వస్తుంది, మన బలహీన సమయంలో బయటపడుతుంది. కాబట్టి ఈ పాపపులను, దురాశ, కామరత్వము, విగ్రహారాధన, జారత్వము, అపవిత్రత, వీటిని ఏం చేయి? చంపేసేయి. అప్పుడే వాటి మీద నీకు ఆప్యాయత ఉండదు. ఒకప్పుడు ఉండింది. మీకు అర్థమవుతుందా? Once you were having affection towards these sins, but now because you have faith in Christ, you ask God to help you crucify. I'm not elaborating, but that is the first one. You have to crucify or put to death all of this. అంటే ఒక యూత్ భాష మాట్లాడాలంటే, సిన్తో ఫ్లర్ట్ చేయకు. ఫ్లర్టింగ్ అంటే తెలుసుగా, సరదాగా. రైట్. సిన్ని ఫినిష్ చేయి. డోంట్ ఫ్లర్ట్ విత్ సిన్, ఫినిష్ సిన్ ఇన్ యువర్ లైఫ్. అదర్వైజ్ ఇట్ విల్ కమ్ అగైన్. మళ్ళీ ఆ పాపం ఏం చేస్తుంది? వెనక్కి లాగుతుంది. ఇది ఒకటి, ఆప్యాయతను ఆయన మీద పెంచుకోవడానికి. తర్వాత 8, ఒకటేమో చంపివేయాలి. రెండోది 8, 9 వచనాల్లో, అనగా కొలసి 3 నేను వివరించట్లేదు. 8, 9 వచనాల్లో మళ్ళీ ఇంకొక లిస్ట్ ఉంటుంది. ఏమంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతి మాటలు, వీటన్నిటినీ విసర్జించండి. వీటినే భక్తులు ఏమంటారు తెలుసా? సోషల్ సిన్స్ అంటారు. మొదటిదేమో సెన్షువల్ సిన్స్, మన శరీరముకు సంబంధించినవి. వాటిని ఏం చేయి? నువ్వు చంపేసేయి. మిగతా ఏమేం చేయి? విసర్జించు. ఏది? కోపమును, అనవసరమైన దూషణ మాటలను, బూతి మాటలు, ఇట్లాంటివన్నీ, వాట్సాప్లో లేనిపోని ఫార్వర్డ్లు. రైట్. ఏం చేయి? వాటిని నువ్వు విసర్జించు.
ఒకవేళ కొన్నిసార్లు అట్లాంటి మెసేజెస్ నీకు వస్తుంటే, సారీ నేను ఇట్లాంటి మెసేజ్లు చూడండి, దయచేసి మన గ్రూప్లో ఇట్లాంటి మెసేజ్లు పోస్ట్ చేయొద్దు అని చెప్పాలి. లేకపోతే లేదు మేము చేస్తామంటే, అయితే నేను గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవుతా అనాలి. అది ఇంపార్టెంట్, రైట్? ఇది మన ఆప్యాయతకు ముడిపడి ఉన్నది, మన అనురాగానికి, మన ప్రేమకు ముడిపడి ఉన్నది. దాని తర్వాత 10-12 వచనాలు మనం ఏదో ధరించుకోవాలంట. ఏం ధరించుకోవాలి? మనము నవీన స్వభావం, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను, నవీన స్వభావమును ధరించుకొనుడి, రైట్? 3 విషయాలండి. మన ప్రేమ మారాలి. ఈ లోకరీత్యా ఉన్న వాటి మీద నుంచి పైన వాటిని నేను వెతకాలి. మీకు అర్థమవుతుందా? అంటే 3 పనులు చేయాలి. 1, కొన్ని నా జీవితంలో చంపేసేయాలి. ఆ లిస్ట్ అక్కడ ఉంది. కొన్ని నేను నా జీవితంలో విసర్జించాలి. కానీ నేను దేవుడు అనుగ్రహించిన నైజమును ధరించుకోవాలి. కావాలంటే నేను మీకు చదువుతాను. ఏంటది? మీరు ప్రాచీన స్వభావమును మీరు నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏంటిది? యేసు ప్రభు వారి ఎలాగైతే మనం న్యూ క్లోత్స్ ఆర్ ఫ్రెష్ క్లోత్స్ వేసుకుంటామో, అలాగే మనం బట్టల గురించి కాదు, దేవుని యొక్క ప్రవక్తనను నేను ధరించాలి. ఐ హ్యావ్ టు పుట్ ఆన్ ద కాండక్ట్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్టియన్స్ అని ఎలా చెప్పారండి? వీరు క్రీస్తుతో పాటు నడిచారు కాబట్టి, వీరు క్రీస్తును పోలి నడుచుకున్నారు కాబట్టి వీరు క్రైస్తవులు. అంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రవక్తన వారి జీవితంలో కనిపించింది. ఈ లోకంలో ఇప్పుడు నా జీవితంలో క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవక్తన కనిపించాలి. ఇంగ్లీష్లో కాండక్ట్ అంటారు చూడండి. కాలేజీల్లో, స్కూల్లో మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. నాకేమో సాటిస్ఫాక్టరీ అని ఇచ్చారు. అంటే ఇంకా బ్యాడ్ అని చెప్పకుండా ఓకే అన్నారు. ఎందుకంటే అంత బాగా ఉన్నాం అన్నమాట మన స్కూల్లో. మీకు అర్థమైందా? అలాగే కాండక్ట్ సర్టిఫికేట్ ఎక్సలెంట్ అన్నారనుకోండి, అబ్బా వీళ్ళు చాలా మంచి ప్రవక్తన కలిగిన వారు అని అంటారు, రైట్? క్రీస్తు ప్రభువారిని మనం ధరించుకోవాలి. మీకు అర్థమవుతుందా? రైట్. కాబట్టి మొదటి మార్పు ఎక్కడ రావాలి మనలో? ఎఫెక్షన్. గట్టిగా చెప్పండి. ఎందులో? ఎఫెక్షన్. తెలుగులో ఏమన్నాం? ఆప్యాయత, లేకపోతే అనురాగం, లేకపోతే ప్రేమ, రైట్? మన గతములో మనము ప్రేమించినవి దేవుని దృష్టిలో సరికాకపోతే వాటిని మనం విడిచిపెట్టి మనము దేవుని వైపుకి తిరగాలి. పైనున్న వాటిని మీరు వెతకండి. ఓకే? బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. నెగిటివ్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, కానీ సింపుల్గా దేవుడు తన మహాకృపా కనికరాన్ని బట్టి లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా నుంచి బయటకు లాగాడు. ఏమండి, మీరు మర్చిపోవద్దు, అబ్రహాము ప్రేయర్లో లాస్ట్ నంబర్ ఆయన చెప్పింది 10 మంది ఉంటే. అవునా? 50తో స్టార్ట్ చేస్తాడు. 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావు. లేదు లేదు లేదు, బేరమాడి 10 దగ్గర అయిపోతాడు. ఏమండి, 10 మంది ఉన్నారా? లోతు, తన భార్య, 2 కూతురు. ఎంతమంది అయ్యారు? 4. కానీ ఆ ప్రేయర్ ప్రకారం అయితే వాళ్ళు కూడా చచ్చిపోవాలి. ఆర్ యు విత్ మీ? కానీ ఆ దేవదూతలు నిన్ను బలవంతంగా లాగారా లేదా? మొత్తం పట్టణం నాశనం అయిపోతుంటే లోతు భార్యకి ఏమైంది? ఎందుకు? ఆప్యాయత. మీకు అర్థం? ఎఫెక్షన్. సొదొమ గొమొర్రా నుంచి బయటకి లాగిన మనసు, మా ఇల్లు, నా బట్టలు, నా ఏమనుకుందో నాకు తెలియదు, కానీ వెనక్కి తిరిగిపోయింది. దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ ఎఫెక్షన్ ఇస్. ఆర్ యు విత్ మీ? దేవుడు కొన్ని వాటిని వదులుకోమంటే ఏం చేయాలి? కష్టమైనా వదులుకోవాలండి. సులువు కాదు, నేను కాదంటున్నా. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు స్పెసిఫిక్స్, యూ కెన్ అండర్స్టాండ్. బట్ ఇఫ్ సర్టన్ ఎఫెక్షన్స్ ఆర్ నాట్ రైట్, ఆర్ యూ విల్లింగ్ టు కట్ దెమ్ ఆఫ్? బికాస్ నౌ యూ ఆర్ లవింగ్ ద లార్డ్. ఇప్పుడు నా దేవుడిని ప్రేమిస్తున్నాను నేను, కాబట్టి ఆయనకి వ్యతిరేకమైంది నేను ప్రేమించడానికి వీలు లేదు. ఆ మార్పు రావాలి. అదొక అలవాటు కావచ్చు, అదొక సంబంధం కావచ్చు, వాట్ ఎవర్ ద కేస్ మే బీ. సో లెట్ us మూవ్ ఆన్.
ఫస్ట్ థింగ్ చేంజ్ ఇన్ ఎఫెక్షన్, సెకండ్ చేంజ్ ఇన్ యాటిట్యూడ్. తెలుగులో వైఖరి లేకపోతే మన ఆలోచన. మొదటిది అన్నాం ఆప్యాయత, లేకపోతే అనురాగం, లేకపోతే ప్రేమ, విచ్ ఇస్ ద రైట్ తెలుగు వర్డ్. ఇంగ్లీష్లో యాటిట్యూడ్కి రైట్ తెలుగు వర్డ్ ఇస్ వైఖరి, లేకపోతే మనము ఆలోచించే విధానము. రైట్? సో దెర్ ఇస్ ఎ లాట్ దట్ ఐ కెన్ షేర్, బట్ దాన్ని నేను కుదించి మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏది మన వైఖరి మారాలి అంటే మనం ఏమి చెయ్యాలి? హౌ కెన్ ఐ చేంజ్ మై యాటిట్యూడ్? రైట్? మనం అందరం పుట్టినప్పుడు ఈ పాపపు నైజంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్తోనే వచ్చాం. చెప్పుకోపోవచ్చు కానీ ఆల్ ఆఫ్ us have an attitude. But God is telling your attitude should change. What does it mean? క్రీస్తు ప్రభువారి యందు నూతన సృష్టి, పాతవి గతించను, కాబట్టి దేవుడు నన్ను నూతన సృష్టిగా మారుస్తున్నాడంటే నా ఆప్యాయతను మార్చుతాడు, నా ఎఫెక్షన్ మారాలి, రెండవది నా యాటిట్యూడ్ మారాలి. ఏంటి యాటిట్యూడ్ మారటము అంటే? దానికి ఒక 4-5 మాటలు నేను చెప్తాను. మొదటిది దృక్పథం అంటారు, పర్స్పెక్టివ్. నేను వీలైనంత మట్టుకు ఏది చూసినా నా దేవుని దృష్టి ప్రకారం చూడగలగాలి. రక్షింపబడిన తర్వాత యు లుక్ థింగ్స్ త్రూ జీసస్ ఐస్. యేసుప్రభు వారు ఈ పరిస్థితిని అలాగా చూస్తారు. యేసుప్రభు వారు దీనికి ఏం జవాబు ఇస్తారు? అప్పుడు మన దృక్పథము మారుతుంది. చాలాసార్లు మనం, మరి ముఖ్యంగా మీరు యవనస్తులుగా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కంపారిజన్స్ ఎక్కువైపోయినాయండి. అవునా కాదా? ఒకప్పుడు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు లేనప్పుడు మేము ఆ జమానాలో ఉన్నాం. అప్పుడు కూడా మాతో పాటు చదువుకున్న వాళ్ళు అమెరికాకి వెళ్ళారు, యూకే, ఐ డోంట్ నో, బట్ అమెరికాకి వెళ్ళారు. అప్పట్లో 80s అమెరికాకి వెళ్ళటం అంటే అది ఒక పెద్ద బిగ్ అచీవ్మెంట్. ఇప్పుడు ఇంటికి ఒకడు అమెరికాలో ఉన్నాడు, అది వేరే విషయం. ఓకే, కాబట్టి ఇట్స్ ఎ బిగ్ డీల్. కానీ వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఏం తెలిసేది కదా మాకు, మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పేంతవరకు. ఇప్పుడు వీళ్ళు అక్కడ వద్దులేండి, లేనిపోని వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉండాలి బాధపడతారు, కానీ చెప్తాను. రైట్? అంట్లు తోముకుంటారు, ఆ ఫోటో లేరు. కిరాణా కొట్లో పనిచేస్తారు, ఆ ఫోటో వేయరు. వేసే ఫోటో వల్ల పెద్ద బండి దగ్గర నిలబడ్డం, ఇంకొక పెద్ద. సో ఇది చూసుకుని అనుకుంటే ఈ బండి ఈడిది అనుకుంటాడు, ఎవడో మాల్లో ఎవడో పక్కన నిలబడ్డాడు బాబు. సో ప్లస్ కొంతమంది రోజు పోస్ట్ చేసే కొద్దీ మనకి ఆశ పెరుగుతుంది. బాగా ఎంత బాగున్నారండి వీళ్ళు అక్కడ, నేను చూడ ఎలాగొన్నాను. ఎందుకు? నువ్వు వేరే వాళ్ళు చేస్తున్నది నీకున్న దాంతో పోల్చుకుంటున్నావు. వన్స్ యూ స్టార్ట్ కంపేరింగ్, యువర్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్. సింపుల్ అండి. అప్పటి వరకు నీకుండిన పర్స్పెక్టివ్ ఒకటి, బాగుంది, హైదరాబాద్ చాలా బాగుంది అనిపించింది, కానీ ఇప్పుడు అనిపించట్లే. నేను మా వైఫ్ ఇక్కడికి వచ్చి షేర్ చేసింది. తనకి పెళ్లి సంబంధాలు వస్తున్నప్పుడు మేమిద్దరం ఒకటే చర్చ్, కానీ లవ్ మ్యారేజ్ కాదు. ఓకే, అదో పెద్ద స్టోరీ. రైట్? అయితే తన మనసులో ఒక ఆశ ఉండిందంట, దేవా ఇండియా అయితే హైదరాబాద్లో మట్టుకు నన్ను పెట్టకు, హైదరాబాద్ తప్పించి ఇంకెక్కడికైనా నన్ను తీసుకెళ్ళి, ఎందుకంటే పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కాదు, బిహెచ్ఎల్ కాదు, అదే సంఘం, ఆ సంఘంలో ఉన్న ఈడు. ఎలాగుంటుంది చెప్పండి? అంటే ఎంతగా నలిగిపోయిందో. పెద్ద కుస్తీ అంట. పెళ్ళాక చెప్పింది ఇవన్నీ, ముందు చెప్పలా. దేవా పీటర్ అయితే ఈ పీటరా, వద్దు సార్, వద్దు, తాగాడంట, తిరిగాడంట. రైట్? అయితే తనకుండిన స్ట్రగల్ నేను ఓపెన్గా చెప్తున్నా, బికాస్ యూఆర్ యంగ్ పీపుల్. ఐఎమ్ షూర్ షీఈ్ లిస్నింగ్ ఆర్ షీల్ లిసన్ లేటర్. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్. బట్ నేనేమో మారాను, కానీ మారి కొన్ని నెలలే అయ్యింది. తను ఎప్పుడో మారి, మా డాడీ సేమ్ చర్చ్, మై డాడీ వాజ్ ద పాస్టర్, అండ్ మనం విచ్చలవిడిగా తిరిగాం మనం. అయితే తాను మా డాడీ సండే స్కూల్ టీంలో ఫేవరెట్ టీచర్. మా డాడీ తనని తర్బీత్ చేశారు. అయితే మా నాన్నగారంటే అంత రెస్పెక్ట్.
తర్వాత ఆయన హఠాత్తుగా చనిపోయారు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆయన చనిపోయిన రోజు దేవుడు నన్ను యెహోషువ గ్రంథం నుంచి మాట్లాడిన ఒక సంవత్సరంకి నేను సేవకి సమర్పించుకున్నా, రైట్. కానీ జస్ట్ ఇవి ప్రారంభపు నెలలే. మా నాన్నగారు చనిపోయిన కొన్ని నెలలకే అప్పటికి నాకు ఉద్యోగం పోయింది. నేను సస్పెన్షన్లో ఉన్నా, ఎందుకంటే నేను 4 లక్షల రూపీస్ ఫ్రాడ్ చేశాను. చాలా ఉన్నాయి నా స్టోరీలు, ఇవన్నీ చెప్తే తెల్లారుతుంది. సినిమా తీయాలని అనుకుంటున్నారు, తీస్తే చూడండి, ఓకే. ఎందుకంటే అన్ని ట్విస్టులు ఉన్నాయి, అన్ని ట్విస్ట్. అయితే మీకు జస్ట్ అంటే అబౌట్ పర్స్పెక్టివ్ టెల్లింగ్ అబౌట్ యాటిట్యూడ్. ఐ థింక్ నిన్న తన మాట్లాడినప్పుడు విమెన్తో కూడా చెప్పింది, మా ఫ్యామిలీలో ముగ్గురం, నాకు ఒక అక్క, ఒక తమ్ముడు, నేను. కానీ చిన్నప్పటి నుంచి నేను అన్నిట్లో సబ్జెక్ట్స్లో అంత బాగా చదువుకునేదాన్ని అంతా. కాబట్టి నాలో అందరూ నువ్వే బెస్ట్ అంటే నాలో ఏం లోపం లేదనుకునేది. అది తన మనస్తత్వం, తన ఇది. కాబట్టి అలాగే ఉంది. ఇప్పుడు నేనేమో ఇష్టం వచ్చినట్టు తాగేవాడిని అని తెలుసు. తర్వాత ఐ హ్యాడ్ అన్ అఫేర్ విత్ ఎ గర్ల్. ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్ అండ్ ఫ్రాంక్. అంటే ఒక అఫేర్లో ఉన్న వ్యక్తి, దేవుడేమో తనతో పీటర్ని చేసుకో, భలే జోకులు కదా. దేవా, ఏ పీటర్ అయినా పర్వాలేదు, ఈ పీటర్ అయితే వద్దు. ఒకటి, తన ఇష్టం వచ్చినట్టు తాగాడు, సరే బాగానే ఉంది. ఇప్పుడు మానేశాడు, కానీ మళ్ళీ రేపొద్దున మొదలు పెడితే నా బ్రతికేం కావాలి. రెండవది, ఒక అమ్మాయితో అఫేర్ ఉంది. ఆ అఫేర్ అది బ్రేక్ అయిపోయింది, అది వేరే స్టోరీ. బ్రేక్ అయిపోయినా బ్రేక్ కాకపోయినా, బట్ ఇఫ్ సంబడి ఆఫ్ ఎ ఎక్సలెంట్ క్యారెక్టర్, విచ్ ఇస్ వాట్ షీ ఈజ్, వై వుడ్ షీ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు సంబడి విత్ దిస్ బ్యాక్గ్రౌండ్? ఆర్ యూ విత్ మీ? ఎవడైనా ఏరుకోరి. అయితే ఫైనల్గా దేవుడు అపోస్తుల కార్యం నుంచి మాట్లాడాడు, 10వ అధ్యాయం. పేతురు తనకు ఒక దర్శనం, ఒక దుప్పటి. ఆ దుప్పట్లో అనేక జంతువులు ఉంటాయి. దేవుని స్వరం ఆ జంతువులను కట్ చేసి తినమంటే పేతురు ఏమంటే తెలుసా, అపవిత్రమైన మేము యూదుడు, దేవుడేమో నువ్వు కట్ చేస్తాడు. 3 సార్లు ఆ స్వరం వస్తుంది. ఏమని చెప్తాడు తెలుసా, నేను దేనిని పవిత్రపరిచానో నువ్వు దాన్ని అపవిత్రమని. మీకు ఆన్సర్ అర్థమైందా బైబిల్ నుంచి? తన క్వశ్చన్ అలా నా అపవిత్రత. రెండోది పేరెవరు? డిసైపుల్ పీటర్. మనం ఎవరు? పీటర్ శామ్యూల్. దానితో తన దేవునికి ఎస్ అని చెప్పి గుండె బరువుతో నన్ను పెళ్లి చేసుకుంది. కానీ 30 సంవత్సరాలు. బట్ ఆర్ యూ విత్ మీ? ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ హర్. యూ టాక్ టు హర్, షీల్ సే ఇట్ వాజ్ నాట్ ఈజీ. షీ హ్యాడ్ టు స్ట్రగుల్. కానీ ఫైనల్గా ఆ వర్స్తో దేవుడు మాట్లాడాక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, వెళ్ళి వారిని అడగండి, దేవుడు మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు. వీఆర్ హ్యాపీలీ మ్యారీడ్. డిడ్ వి గో త్రూ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్? ఎస్ వీ డిడ్. లాట్ ఆఫ్ స్ట్రగల్స్. ఫైనాన్షియల్గా 4 లక్షల రూపాయలు అప్పుతో పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? సుదీర్ఘమైన ప్రయాణం. కానీ ఏంటో తెలుసా, దృక్పథం మారింది. ఆర్ గెటింగ్ ద పాయింట్? షీ స్టార్టెడ్ టు సీ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. దేవుడు ఏమని చెప్పాడు ఆ వచనంలో, నేను దేనిని పవిత్రపరిచాను అపవిత్రం అనకో. తన ప్రాబ్లం అల్లా అదే. పీటర్ శామ్యూల్ అపవిత్రుడు, తాగాడు, తిరిగాడు, అఫేర్ ఉండింది. ఎలాగయ్యా నేను చేసుకోవాలి? నేను పవిత్రపరిచాను, ఇప్పుడు నువ్వు అపవిత్రం. చెప్పడం సులువండి, ఆ స్థలంలో ఎవరు ఉండి కూడా ఆ పని. అందుకని తనంటే నాకు హైయెస్ట్ రెస్పెక్ట్. ఐ లవ్ హర్. ఐ సెడ్ నోబడీ విల్ ఎవర్ డూ వాట్ యూ డిడ్ ఫర్ మై. తనంటది లేదు ఎవరైనా చేస్తారండి, నాకు తెలుసు. 30 సంవత్సరాల క్రితం నేను ఉండిన బ్యాక్గ్రౌండ్లో ఎవరు చేయరు. కానీ దేవుడు తన్ని సిద్ధపరిచాడు, నన్ను కాదు. నాకు అప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటో తెలియదు, ఏం తెలియదు. అప్పుడు దేవుని తెలుసుకుని 4 నెలలు అయింది. ఏం జ్ఞానం ఉంటుందండి? మీకు అర్థమైందా? కానీ దేవుడు తన ప్రణాళిక సిద్ధపరిచాడు. మన విశ్వాసం మన వైఖరిని మారుస్తుంది. ఆర్ యు విత్ మీ? గాడ్ విల్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, విల్ సీ థింగ్స్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. సెకండ్, వీ విల్ కీప్ అవర్ ప్రయారిటీస్ రైట్. మన దృక్పథం మారుతుంది, మన ప్రాధాన్యత మారుతుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన దానికి మనం విలువనిస్తాం. మీకు అర్థమైందా? మన వైఖరి మారపోతే మన ప్రాధాన్యతలు కూడా మారిపోతాయి. మీకు అర్థమవుతుందా? వీల్ కీప్ గాడ్ ఫస్ట్. అంటే మన సరదాల కన్నా దేవుని ఉద్దేశం ప్రాముఖ్యం అనుకుంటాం మనం. ఆర్ యు విత్ మీ? ఇట్ ఈస్ నాట్ మై ప్లెజర్ బట్ ద పర్పస్ ఆఫ్ గాడ్, అండ్ దట్ ఈస్ వాట్ విల్ హెల్ప్ అస్ అండ్ అవర్ పర్స్పెక్టివ్. వన్ మోర్ థింగ్ అండ్ విల్ మూవ్ టు ద థర్డ్. మన దృక్పథం మారుతుంది, అంటే మన వైఖరి మారుతుంది అన్న దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దృక్పథం మారుతుంది, మన ప్రాధాన్యాలు మారుతాయి, మనం మరింత పవిత్రంగా ఉండడానికి దేవుని సహాయాన్ని కోరుతాం.
we want to live a pure life, a Christ-centered life. That is how our affection will change. బైబిల్లో ఎలాగైతే మొదటి దాంట్లో నెగిటివ్ ఎగ్జాంపుల్ లోతు భార్యను ఇచ్చామో, అనురాగం మారటం గురించి, మరి అందులో పాజిటివ్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి అంటే చాలామంది ఉన్నారు. కానీ ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ ఆప్యాయత గురించి, అంటే మార్తా మరియల్లో మరియా. నిన్నటి దిన అనుకుంటే నేను ఈవినింగ్ టచ్ చేశాను. మరియా ఎప్పుడు చూసినా యేసుప్రభు వారి పాదాల దగ్గరే ఉండేది. షీ లవ్డ్ జీసస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అందుకని యేసుప్రభు అన్నారు, మార్తా నువ్వు అనేక వాటి గురించి తొందరపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. ఎఫెక్షన్, రైట్? మార్తాకి కూడా ప్రేమ ఉండింది. ప్రేమను బట్టి ప్రభు కోసం ఇంట్లో పనులు చేసింది. మరియా ప్రేమను బట్టి ఆయన బోధ వినడానికి కూర్చుంది. నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, కానీ కెన్ యూ అండర్స్టాండ్, రైట్? యువర్ ఎఫెక్షన్ విల్ చేంజ్. యూ వాంట్ టు నో మోర్ అబౌట్ గాడ్. యూ వాంట్ టు లవ్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సెకండ్, యువర్ యాటిట్యూడ్ విల్ చేంజ్. నీ వైఖరి, నీ ఆలోచన మారుతుంది. అందులో నెగిటివ్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే, పెద్ద జీవితం కానీ ఒక్క ముక్కలో చెప్పేయచ్చు, వైఖరి మారని వ్యక్తి ఎవరయ్యా అంటే సౌలు రాజు, కింగ్ సాల్, రైట్? ఎలాంటి యాటిట్యూడ్ అంటే, ముందు దేవుని చిత్తములో కాదు, అక్కడున్న జనము కోరారు. అప్పటి వరకు దేవుడు ఇజ్రాయేలు జనాంగమును ప్రవక్తల ద్వారా నడిపించాడు. కానీ వేరే రాజ్యాలన్నిటికీ రాజులు ఉన్నారు. కాబట్టి ఒకరోజు ఇజ్రాయేల్ జనాంగం వెళ్ళి మాకు కూడా రాజు, దేవుడు అన్నాడు సరే. అయినా సౌలుని ఎంచుకున్నాడు, రైట్? వారి ఆశ ప్రకారం. సౌలు ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దావీదు ఎంటర్ అయ్యాడో వైఖరి మారిందా? ఎప్పుడైతే తినకంటే ఎక్కువ దావీదును పొగుడుతున్నారో సౌలుకి కోపం వచ్చింది. అప్పటి నుంచి సౌలు దావీదును చంపాలన్న ప్రయత్నం చేశాడు. చివరికి అప్పుడు ప్రవక్త సమూయేలు, ఆ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారం రాజు అయినప్పటికీ యాజకత్వము విషయాలు వచ్చేసరికి, దేవుని అర్పణ విషయాలు వచ్చేసరికి లేవీలే చేయాలి, రాజు కూడా చేయడానికి వీలు లేదు. సౌలు వెళ్ళిపోయి ఆలస్యమైందని తాను చేయగానే సమూయేలు చెప్తాడు. అంటే పెద్ద స్టోరీ. అంటే ఇంకా నీ రాజ్యం నీ నుంచి వెళ్ళిపోతుందంటే ఇంకా నేను నీతో పాటు రానంటే ఏమంటాడు తెలుసా? అంతా చదవడానికి టైం లేదు, కానీ అప్పటికి కూడా తన వైఖరి ఏంటో తెలుసా? జనాలు నా గురించి ఏమనుకుంటారో, ఇప్పుడు సమూయేలు నాతో రాకపోతే జనాలు తెలిసిపోద్ది. కాబట్టి ఏమంటాడు తెలుసా? నువ్వు కనీసం జనం కోసం, ఆల్రెడీ సమూయేలు చెప్పేశాడు, బాబు ఇంకా నీ రాజ్యం పోయింది, చీలిపోతుంది, అయిపోయింది, నీ స్టోరీ అయిపోయింది అంటాడు. అయినా ఏమంటాడు తెలుసా? నువ్వు నాతో పాటు రా జనం కోసం అంటే సమూయేలు వెళ్తాడు. దాని తర్వాత సౌలు చనిపోయిన తర్వాతే వస్తాడు. మీరు తర్వాత చూడండి. హిజ్ యాటిట్యూడ్ డిడ్ంట్ చేంజ్. మీకు అర్థమవుతుందా? యాటిట్యూడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. మన వైఖరి మారాలి, మన వైఖరి మారాలి. మరి పాజిటివ్ ఎగ్జాంపుల్ ఎవరు? నేను ఫస్ట్ డే ఈవినింగ్ జోసెఫ్ లైఫ్ టచ్ చేశాను. యోసేపు వైఖరి ఎంత చక్కగా ఉండింది. తనని బానిసగా అమ్మేసినప్పుడు, చెరసాల్లోకి వెళ్ళినప్పుడు, చివరికి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, ఒకవేళ నేనే యోసేపు టైం ఉండుంటే, నా బ్రదర్స్ అందరూ వచ్చుంటే, ఒరే 10-15 years బ్యాక్ నన్ను ఏం చేశారా మీరు? అప్పుడు నా దగ్గర ఏం లేదు కాబట్టి ఏం చేయలేకపోయాను, కానీ ఇప్పుడు మొత్తం పవర్ నా చేతిలో ఉంది. తన యాటిట్యూడ్ చూపించవచ్చు. ఏం చేశాడో మీకు తెలుసు. మీరేదైతే కీడు కోసం అనుకున్నారో దేవుడు నాకు మేలు కోసం జరిగించాడు. వాళ్ళందరికీ దీవెనగా మారాడు, రైట్? ఇంకొక 2 విషయాలు దాంతో ముగించేసుకుందాం. దేవుని యందలి విశ్వాసమును బట్టి మనము నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మనం మారాలి అంటే మార్పు దేవుడు తెస్తాడు తన యందలి విశ్వాసంలో. అందులో మొదటిది మారవలసింది మన అనురాగము, లేక మన ప్రేమ, మన ఆప్యాయత. ఇంగ్లీష్లో అన్నాం అవర్ ఎఫెక్షన్ షుడ్ చేంజ్. సెకండ్, అవర్ యాటిట్యూడ్ షుడ్
థర్డ్, అవర్ యాపిటైట్ షుడ్ చేంజ్. యాపిటైట్ అంటే ఆకలి. ఏమండి, ఒకప్పుడేమో అనేక వాటిని మనం ఆశించేవాళ్ళం. దీనినే గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 23లో శరీర క్రియలు ఏమనగా అని ఉంటాయి. రైట్? ఏమని ఉంటాయి? శరీర క్రియలు ఏమనగా అని ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అవన్నీ అంటే అది ఒకప్పుడు మనకుండిన ఆకలి. ఏమండి, ఎప్పుడు ఈ శరీరము పాపం చేయమనే శోధిస్తుంది. ప్లీజ్ రిమెంబర్, దేవుడు ఈ మాట జాగ్రత్తగా అర్థం. దేవుడు మన ఆత్మను విమోచించాడు, కానీ మన శరీరంలో ఇంకా పాపము ఉంది. ఆర్ యు విత్ మీ? అందుకనే పొద్దున్న లేస్తే రాత్రి వరకు నీకు నాకు శోధనలు తప్పవు. అందుకనే పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఇతరులకి చెప్పి భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? ఇది నలగొట్టుకోకపోతే ఈ శరీరం పాపం చేయడానికి టెంప్ట్ చేస్తుంది. అది కాబట్టి దీని గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? హౌ డు ఐ చేంజ్ మై యాపిటైట్? రైట్? 19 వచనం నుంచి మీరు చదివితే, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. ఏంటవి? అవేవనగా సో కాబట్టి అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కానీ ఒక మాట నేను చెప్పేస్తాను. ఏదైతే శుభ్రమైందో దానిని ఆపేక్షించండి, ఏదైతే అపవిత్రమైనదో దానిని వదిలిపెట్టండి. సింపుల్. దట్ విచ్ ఇస్ క్లీన్ యూ టేక్, దట్ విచ్ ఇస్ కరప్ట్ యూ లీవ్. సింపుల్. ఏదైతే అశుభ్రమైనదో అపవిత్రమైనదో దాన్ని ఏం చేయి? విడిచిపెట్టు. ఏదైతే శుభ్రమైనదో దానిని నువ్వు స్వీకరించు. బైబిల్లో ఈ ఆకలి గురించి శ్రేష్టమైన అర్హతను ఒక్క పూట భోజనానికి కోల్పోయాడు. ఆన్సర్ మీకు తెలుసు, ఏశావు. అవునా కాదా? ఏశావు, యాకోబు. ఏశావు పెద్దోడు, అంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు బయటకు వచ్చాడు సార్. రైట్? ఏశావు బయటకు వెళ్ళి వచ్చేసరికి యాకోబు వండుతున్నాడు. మటన్ బిర్యానీయా? కాదే. ఏం కూర అంట? చిక్కుడుకాయ కూర. ఏమండి, ఏశావు వచ్చి నాకు కొంచెం పెట్టన్నాడు. యాకోబు మోసగాడు, మీకు తెలుసు. రైట్? టైం వచ్చింది, నేను పెడతాను కానీ నీ జ్యేష్ఠ ఏమండి, అదేమన్నా సరి అయిన బేరమా? జ్యేష్ఠత్వ హక్కు ఏంటి? ఒక పూట భోజనం ఏంటి? మీకు అర్థం? మనం ఇప్పుడు అనుకుంటాం ఏంటి, బుర్రన్నాడు ఎవడైనా చేస్తాడా? కానీ ఆ టైంలో ఆకలి అట్లాంటిది. మీకు అర్థమవుతుందా? ఏమంటాడు తెలుసా? బైబిల్లో ఉంది ఇది. నేను చచ్చిపోయే పరిస్థితి. ఏమంటే ఒక పూట తినపోతే చచ్చిపోతాడు ఆడ. ఎవడు చావడు. 3 రోజులు తినపోయినా బాగానే ఉంటాం, నీరసం అవుతామే. కానీ ఒక పూట భోజనం మానేస్తే ఎవ్వడు చావడు. నేను చచ్చిపోతాను, అదేదో పెట్టేసే. ఈ జ్యేష్ఠ హక్కు నాకేం పనికి రావట్లేదు. ఏమండి, పాత నిబంధనలో జ్యేష్ఠత్వ హక్కు చాలా ప్రాముఖ్యం. పెద్ద కుమారుడికి అన్ని డబల్, చాలా ఉన్నాయి, కానీ ఎవ్రీథింగ్ యూ గెట్ డబల్ పోర్షన్. ఒక్క పూట భోజనం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటాడు, భ్రష్టుడు అని ఉంటాడు. ఎవరు? ఏశావు. ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నవాడని. మీకు అర్థమవుతుందా? దయచేసి ఈ యవనస్తులారా, ఐఎమ్ టెలింగ్ యూ, వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ డేస్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ కామన్ అండ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ ఓకే. అలాంటి రోజుల్లో ఉన్నాం. పచ్చిగా మాట్లాడాలి, తప్పట్లేదు. ఇవే మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పుకుంటుంది. కానీ అలాంటి వాటిల్లో నువ్వు దేవుని బిడ్డగా, ఆయన నామెరిగిన యవనస్తుడిగా నీ మనసు చుట్టూ కంచె వేసుకో, నీ శరీరం చుట్టూ కంచె వేసుకో. చాలా ఇంపార్టెంట్ అండి.
ఒకరి మీద ఒకరు భుజాల మీద చేతులు వేసుకొని నడవటం ఇట్లాంటివన్నీ చేయబాకండి. ఎందుకంటే ముందు అలాగే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎక్కడికో దారి తీస్తుంది. నేను దాని గురించి పెద్దగా వివరించవలసిన అవసరం లేదు. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు అండర్స్టాండ్. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద హోటలే హైదరాబాద్లో, నా ఉద్యోగరీత్యా నేను ఎవరో కలవడానికి అక్కడికి వెళ్ళాను మీటింగ్కి. ఖాళీగా ఉండింది ఆ రెస్టారెంట్. ఇట్స్ ఎ 5 స్టార్ హోటల్. అంటే అక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఎవరు రారు, కొంచెం డబ్బున్న వాళ్ళు కొంచెం హోదా ఉన్న వాళ్ళే వస్తారు. కూర్చొని ఉన్నాను, నాకు 2 టేబుల్ల అవతల ఒక యవనస్తులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చాలా యానిమేటెడ్గా ఉంది. ఖాళీ రెస్టారెంట్, నాకు మాటలు వినిపిస్తాయి, వద్దనుకుంటున్నా వినిపిస్తున్నాయి. వాళ్ళకన్నా ఉండాలా మాట్లాడకుండా వీళ్ళు కూర్చొని ఉన్నారని. అంటే తను ఎంత ఫ్రస్ట్రేట్, నేను చూస్తే అంటే కొన్నిసార్లు అంటే మన పర్స్పెక్టివ్ కరెక్ట్ నేను అనట్లేదు, బట్ వెన్ ఐ లుక్డ్ ఎట్ హూ ఈజ్ దిస్ గర్ల్, అంటే వెన్ ఐ లుక్డ్ ఎట్ హర్ ఐ ఫెల్ట్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ డీసెంట్ ఫ్యామిలీ అనిపించింది నాకు. అని తను వేసుకున్న బట్టలు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ వాజ్ మై పర్స్పెక్టివ్. అయితే ఆ కుర్రాడితో బాధిస్తూ ఇంకా తన కోపం తట్టుకోలేక ఒక మాట అంది, నీకు కావాల్సింది బాడీయేగా, నీకు వేరే ఇంక దేంతో సంబంధం లేదు. హౌ లాంగ్ డూ యూ వాంట్ టు జస్ట్ హ్యావ్ సెక్స్ అండ్ నాట్ గెట్ మ్యారీడ్ టు మీ అంది. నాకు వినిపించింది ఈ మాటలు. ఎంతకాలం నువ్వు గుట్టి శరీరాన్ని వాడుకుంటావు, నన్ను పెళ్లి చేసుకోకుండా దీనికోసమేనా నువ్వు నేను ఇంక లెగిసి దూరం వెళ్ళిపోయా, ఇంకేమేమి మాట్లాడుకుంటారా. మీకు అర్థం, నాకు అనిపించింది పాపం అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాట్ ఎవర్ ద కేస్ మేబీ, బట్ షీ ఈజ్ ఆల్రెడీ బీన్ యూస్డ్. తర్వాత వ్యక్తి పెళ్లి చేసుకున్నాడో వదిలేసాడో ఐ డోంట్ నో. దిస్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఇది కామన్ అయిపోయిందండి, కామన్ అయిపోయింది. లాట్ ఆఫ్ పీపుల్ నో హౌ టు సింప్లీ ట్రాప్. కాబట్టి దయచేసి ఈ శరీర ఆకలిని నువ్వు ఆలోచించుకో. ఒక హోటల్ వెళ్ళి భోజనం గురించి చెప్పట్లా. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ డిజైర్స్ వెన్ యు ఆర్ ఎ యంగ్స్టర్. ఒక అడాల్సెంట్ ఏజ్లో మన బాడీ చెప్పేది ఒకటి, కానీ దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలంటే నీకు దేవుని సహాయం కావాలి. ఇది ప్రాముఖ్యం. కాబట్టి ఏషావు వలె నువ్వు ఒక్క పూట ఫర్ జస్ట్ సమ్ మోమెంటరీ ప్లెజర్ డోంట్ గివ్ అవే దిస్ బ్యూటిఫుల్ బాడీ దట్ గాడ్ గేవ్ యూ. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన శరీరమును నువ్వు దయచేసి అపవిత్రపరచుకోకు. వివాహం కోసం పదిలపరచుకో. ఎవరైనా దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటే నో అని చెప్పు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఇది కాదు. యు డ్రా ఎ లైన్, యు హ్యావ్ ఎ బౌండరీ. I don't want to tell anything more further, but the best example is again Joseph or even Daniel for that matter, right? ఫుడ్ గురించి మనం మాట్లాడాం కాబట్టి, ఏషావేమో ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత కాపుని అమ్మేసుకుంటే, దానియేలు తన స్నేహితులు ఖైదీలుగా బానిసలుగా వచ్చారు బబులోనికి. వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాజు తినే భోజనం వస్తుంటే వీళ్ళేమన్నారు, లేదండి ఏమన్నా ఉంటుందా చెప్పండి. నాలాంటి ఉండుంటే, దేవా ఎంత అద్భుతంగా మా ప్రార్థన ఆలకిస్తావా నాయన, మా ఇంట్లో కూడా ఇట్లాంటి భోజనం పెట్టలేదయ్యా, ఇక్కడ మేము ఖైదీలుగా ఉన్నప్పటికీ రాజభోజనం వస్తుంది, నా ప్రాణమా తినుము అని నేను హ్యాపీగా తినేసేవాడిని. కానీ వాళ్ళకి వాళ్ళ ధర్మశాస్త్రం బాగా తెలుసు కాబట్టి అన్నాడు, లేదు మేము తినము, 10 రోజులు మాకు మామూలు భోజనం పెట్టండి, కూరగాయలు అని చెప్తాడు. ఆ పెట్టేవాడికి గుండె అయిపోద్ది. అంటాడు, బాబు 10 రోజుల తర్వాత మీరు వీక్గా ఉంటే మీ సంగతి తెలియదు కానీ నేను మట్టుకు పోతా అంటాడు. అంటే నేను మామూలు వాడుక భాషలో చెప్తున్నా. 10 రోజులు అయిన తర్వాత ఏమైందో మీకు తెలుసు. వీళ్ళందరికంటే ఇంకా ఎంతో తెలివైన వారిగా హల్లెలూయా చెప్పాలి. ఎందుకు? దే వర్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ యాపిటైట్, దేర్ ఫ్లెష్. ఇది ప్రాముఖ్యం అండి. యంగ్ పీపుల్, ప్లీజ్ ఐ బెగ్ విత్ యూ, డోంట్ లెట్ ఎనీబడి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ బాడీ. బాయ్స్ ఆర్ గర్ల్స్, హూఎవర్ యు ఆర్, irrespective of whatever age, don't let anybody take advantage of your body. It is given by God. Keep it pure for that day when you get married. The last one, and with that I close. ఏమేం మారాలంటున్నాం మనం? ఏమండి విన్నారా? వింటున్నట్టే ఉన్నారా? ఏమేం మారాలి? అఫెక్షన్, ఆప్యాయత మారాలి. రెండవది యాటిట్యూడ్ మారాలి, మన ఆలోచన లేకపోతే వైఖరి మారాలి. మూడవది మన యాపిటైట్, మన ఆకలి
మారాలి. నాలుగోది మన యాక్షన్, మన క్రియలు, మన పనులు, అది మారాలి. తెలుగులో మన ఆచరణలు లేకపోతే మన చర్యలు, సులువైన పదము మన పనులు మారాలి. సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను. వెన్ వి సే యాక్షన్స్, వాట్ ఆర్ దే? Few things I just want to tell with the time that is left. మన విశ్వాసం మన క్రియలను తయారు చేయాలి. Our faith should shape our actions. What do I mean by that? In the most simple terms, మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్లీ హోప్ఫుల్లీ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ స్టిల్ నాట్ మ్యారీడ్. ఇక పెళ్ళి అయిపోతే నేను చేయగలిగింది ఏం లేదు. పెళ్ళి కానోళ్ళకి చెప్తున్నా, జీవితంలో అతి ప్రాముఖ్యమైన నిర్ణయం వివాహ నిర్ణయం. కాలేజ్ అడ్మిషన్ రాంగ్ కోర్సు, రాంగ్ కాలేజీలు ఇవన్నీ మార్చుకోవచ్చు. రాంగ్ జాబ్, ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళొచ్చు. కానీ వివాహం అన్నది అది దేవుడు పెట్టిన నిబంధనతో కూడిన సంబంధం. మ్యారేజ్ ఈజ్ ఎ కవనెంట్ రిలేషన్షిప్, నాట్ ఎ కన్వీనియంట్ థింగ్. కవనెంట్ అంటే ఏంటి? నిబంధన. మనుషులు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎన్నడూ వేరు చేయకూడదు. కానీ ఈ దినాల్లో చాలా కామన్ అయిపోయింది. అందుకనే మన క్రియలలో మొట్టమొదటిది, దిస్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ ఫర్ మీ, బై ఫెయిత్ మేక్ ద రైట్ చాయిస్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ మ్యారేజ్. ఎందుకంటే లైఫ్ అంతా ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నీ భవిష్యత్ అంతా దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి వివాహం చేసుకొని వారు దయచేసి సమయం తీసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా స్పష్టమైన కన్ఫర్మేషన్ వచ్చాకే మీరు అవునని చెప్పండి. మేక్ ద రైట్ చాయిస్. ఒక మాట నేను చెప్తాను, ప్రతిసారి పెళ్ళిళ్ళ దగ్గర వచ్చినప్పుడు లేకపోతే వివాహం గురించి ఎవరన్నా వస్తే నేను ఈ మాట ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి. It is not about finding the right person, it is about being the right person. రైట్ పర్సన్ అని ఎవరు మనకు ఒక లిస్ట్ ఉంటుంది, 10 ఎన్నో, అన్ని టిక్ మార్కులు రావు. అది ముందు అర్థం చేసుకోండి. ప్రాముఖ్యమైన టిక్ మార్క్ ఏంటో తెలుసా? విశ్వాసకి అవతల వ్యక్తి కూడా విశ్వాస అయి ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ టిక్ మార్క్. మిగతా అవన్నీ పొడుగు తగి అని అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు మానేశారు, నేను చెప్పాక మా చర్చ్ వాళ్ళు మానేశారు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ కొంతమంది తల్లులు వాళ్ళ బిడ్డల గురించి చాలా దీంతో చెప్తారు, అయ్యా అన్నా మా కొడుకు వివాహం కోసం కొంచెం మీరు గట్టిగా ప్రార్థన చేయండి. నాకు ఇప్పటికీ గట్టిగా అర్థం కాల, కొంచెం గట్టిగా చేయండి. దాని తర్వాత కూడా తెల్లని కోడలు కావాలని. ఆహా, మరి మనోడు కలర్ ఏంటి? ఆ కలర్ ఏమో రింగ్తో కూడా పోని కలర్, రైట్? కానీ కావాల్సింది ఎవరు? ప్రతి ఒక్కరికి తెల్ల కోడలైతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఎంత కొంచెం గట్టిగా చేయండి, తెల్ల కోడలు రావాలని. నేను గట్టిగా చేయను, తెల్ల కోడలు రావాలని చేయను. దేవాన్ని చిత్తంలో ఎవరుంటే వాళ్ళని బయలుపరిచాయా. అది ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? రైట్? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా తయారు చేశాడు. హల్లెలూయా. నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ గాడ్ సైట్, బికాస్ నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. కాబట్టి దయచేసి మీ ఫీచర్స్ గురించి, మీ కలర్ గురించి అది కాదు ఇంపార్టెంట్. ఇవాళ ఉంటుంది, రేపు పోద్దే, రైట్? కాబట్టి చాయిసెస్. మనము దేవుని చిత్తానుసారమైన పని చేయాలంటే ఆయన చిత్తానుసారమైన ఎంపిక మనము చెయ్యాలి. రెండవది, మన యాక్షన్ మారాలి అంటే, మన పనులు మారాలంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీ, వన్ ఈజ్ చాయిస్, సెకండ్ వన్ ఈజ్ కంపెనీ. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ అవిశ్వాసులు అనుకో, చాలా కష్టం. అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్తో ప్రాబ్లం ఏం లేదు, నన్ను తప్పర్థం చేసుకోవద్దు. కానీ మీ బెస్ట్ ఫ్రెండ్ వీలైనంత మట్టుకు ఒక విశ్వాసం ఉంటే మంచిది. తర్వాత వేరే వారితో స్నేహం చేయండి. అవర్ బెస్ట్ ఫ్రెండ్ షుడ్ బి బిలీవర్స్, 1 or 2 people, సో దట్ యూ హ్యావ్ ఎ కామన్ గ్రౌండ్. ఒకరినొకరు ప్రోత్సహించుకోగలరు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయగలరు. అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, మనం సరి అయిన ఎంపిక చేయొచ్చు. రైట్? ఆఖరిది, ఈ రెండిటితో ముడిపడి ఉన్నది. ఒకటి మన చాయిస్,
రెండవది మన కంపెనీ. ఈ రెండు మనం సరిగ్గా ఎంచుకుంటే మన ప్రవర్తన ఖచ్చితంగా మారుతుంది. వెన్ యూ మేక్ ద రైట్ చాయిసెస్, వెన్ యూ హ్యావ్ ద రైట్ కంపెనీ, యువర్ కాండక్ట్ విల్ చేంజ్. మీకు అర్థమవుతుందా? మన ప్రవర్తన మారుతుంది. దేవుని యందలి విశ్వాసం ఈ నాలుగింట్లో మార్పు తేవాలి. యవనస్తులారా, మీరు ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ మై ప్రేయర్ దట్ అలౌ గాడ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ యువర్ ఎఫెక్షన్, ఇన్ యువర్ యాటిట్యూడ్, ఇన్ యువర్ appetite అండ్ యువర్ యాక్షన్స్. కెన్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. ఆ రీతిగా మీరు వినుంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ఇంకో 5 minutesలో అయిపోద్ది. ఎవ్వరు మిమ్మల్ని చూడట్లేదు, కానీ ఇది మీకు దేవునికి మధ్య ఉన్నది. మొదటిగా, ఇంకా ఎవరైనా ఇక్కడున్న వారిలో యేసు ప్రభువు వారిని స్వంత రక్షకుడుగా స్వీకరించని వారు ఒకవేళ ఉంటే, పుట్టుకతోనే పాపినన్న గ్రాహ్యం మీకు కలిగి, మీ పాపము నిమిత్తం ఆయన శిలువ మీద మరణించాడని తెలిసి కూడా మీ హృదయపు తలుపును యథార్థంగా ఆయన కోసం తెరవకపోతే, ఈరోజు మీ హృదయం ఆయన కోసం తెరవడానికి మీరు ధైర్యం చేస్తారా? దేని గురించి భయపడక స్వచ్ఛందంగా మీ హృదయపు తలుపును ఆయనకి తెరవండి. ఆయన యందు విశ్వసించి ఆయనను ప్రభువుగా నోటితో ఒప్పుకుంటే మీకు రక్షణ. ఆ రక్షణ కార్యం ఒక్క క్షణంలో జరిగేది. ఆలస్యం చేయక ఆయనను ఆహ్వానిస్తే మంచిది. అలా ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ చెయ్యి ప్రభువునకు చూపించండి. ఎవ్వరు మిమ్మల్ని చూడట్లా. యేసు ప్రభువారు నాకు స్వంత రక్షకుగా కావాలి, నా హృదయంలోకి నేను ఆయన్ని ఆహ్వానిస్తున్నాను అన్న ఆశ మీ హృదయంలో కలిగితే మీ చెయ్యి ధైర్యంగా దేవునికి చూపించండి. దేవుడు మీ హస్తాల్ని చూస్తున్నాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ధైర్యంగా పైకి చూపించండి. ధైర్యంగా దేవునికి చూపించండి. ఎవ్వరు మిమ్మల్ని చూడట్లా. మీ హస్తాన్ని దేవుని వైపు చాపి, ప్రభువు నా జీవితాన్ని నిజంగా మార్చయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీకు నా జీవితం అర్పిస్తున్నాను. మీ చేతుల కింద పెట్టచ్చు. ఒక పాట పాడుకుంటూ మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఇదిగో దేవా ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా, ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు. అందరం చెప్దామా? ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితోనయ్యా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో, పరిశుద్ధ
అగ్నితో కాల్చు. హృదయపూర్వక అందరం మరొకసారి ఈ హృదయం. ఇదిగో దేవా ఈ హృదయం. రెండోది మనస్సు. ఇదిగో దేవా ఈ మనస్సు, ఈ నా దేహమయ్యా. ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితోనయ్యా, ఈ నీ అగ్నితో కాల్చుమా. హృదయపూర్వకంగా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇంకొకసారి ఈ నీకు, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నాయ్యా, పనికి రాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి. నాతో పాటు పాడండి. పనికి రాని తీగలు, పనికి రాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి. చేతులెత్తి చెప్దాం. ఫలించే ఆశ, ఫలించే ఆకుంది. ఈ నీ అగ్నితోనయ్యా, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితోనయ్యా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ప్రతి ఒక్కరూ చెప్తామా. ఈ నీ అగ్నితో, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధమైన నీ అగ్నితో, పరిశుద్ధ. చివరి చరణం. ఓ నా తోటమాలి, ఓ నా తోటమాలి. ఇంకో ఏడాది గడువు కావాలి, ఇంకో. అందరం చెప్తాము. ఓ నా తోటమాలి, నీ చిత్తమైతే ప్రభు ఇంకో ఏడాది గడువు కావా. చేతులెత్తి చెప్పండి. ఫలించే ఆశ నాకుంది, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ పరిశుద్ధ అగ్నితో. స్వరాలెత్తి కనపరుస్తూ ఈ నీ అగ్నితోనే, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా, ఇదిగో దేవా ఈ హృదయం, ఈ నా మనస్సు. ఇదిగో దేవా ఈ మనస్సు. ఇదిగో దేవా ఈ దేహం, ఈ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. చివరిసారి ఈ నీ అగ్నితో, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. మీ హృదయములను కఠినపరచుకోక, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువుకు మీ జీవితం పరిపూర్ణంగా అప్పగించండి. అప్పగించిన వారు ఆయనతో పాటు కలిసి జీవిస్తున్నవారు. మనం నూతన సృష్టిగా మార్చబడాలి. ఇది జీవితకాలం కొనసాగే ప్రక్రియ. మన ఆప్యాయత, అనురాగము, ప్రేమ మారాలి. మన ఆలోచన, మన వైఖరి మారాలి. మన ఆకలి మారాలి. మన ఆచరణలు, మన చర్యలు మారాలి. దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్న కాల సమయం నాయన ఎంతో ఓపికతో మీ సన్నిధిలో నాయన ఇన్ని గంటలు యవన బిడ్డలను గడిపారు. వారు ఇంకెక్కడో ఉండొచ్చు ప్రభు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఆన్లైన్లో వినిన వారిని బట్టి వందనాలు. కేవలం వినువారి మట్టుకే కాక విధేయత చూపించేవారుగా ఉంచండి. ఎవరెవరైతే తమ జీవితాలు యథార్థంగా మీకు సమర్పించారో వారి జీవితాలు మీ స్వాధీనంలో ఉన్నాయి. మీ చిత్తంలో వారిని నడిపించండి. నీ నామం ఎరిగిన బిడ్డలు నీ మీద ఆధారపడి మీ అందరి విశ్వాసాన్ని బట్టి వారి ఆలోచనలో
వారి ఆప్యాయతల్లో, వారి ఆచరణలో, వారికి ఉన్న ఆకలిలో వారు మార్పు తెచ్చుకొని మిమ్మల్ని ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళటం సహాయం దయచేయమని, ప్రత్యేకమైన ఆశీస్సులు ప్రతి బిడ్డకి ఇవ్వమని యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకున్నాను, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా చక్కటి వాక్యాన్ని మా కోసం మీరు అందించారు. మన మధ్య జాన్ పాల్ అంకుల్ గారు లేరు, కానీ అంకుల్ మన మధ్య ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు మీ అందరినీ చూసి. మా ఆహ్వానాన్ని మన్నించి దేవుడు మీ అందరినీ ఇక్కడికి నడిపించినందుకు మీ అందరినీ దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ దాన్ని తీసుకుని ప్రభు దీవెనలు పొందుకుని వెళ్ళండి. లాస్ట్గా ప్రేయర్ బెనిడిక్షన్తో మనం ముగించుకుందాం. చిన్న ప్రేయర్ పీటర్ అని వచ్చి చేస్తారు. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అదయగల దేవా, పరిశుద్ధుడా, నాయన ప్రత్యేకమైన హాఫ్ డే యూత్ రిట్రీట్లో మీ కృపను చూపించి మిమ్మల్ని మీరు కనపరుచుకున్న రీతిని బట్టి వందనాలు, ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. దానిని స్వీకరించి దాని ప్రకారం జీవించుటకు ప్రతి బిడ్డను నాయన మీరు బలపరచండి. వివిధ వయసుల్లో ఉన్నారు, వారి చదువుల్లో, వారి పనుల్లో మీరు తోడయుండి వారి హృదయ వాంఛలు మీరు తీరుస్తూ మీ చిత్తములో నడిచే బిడ్డలుగా వీరిని ఉంచుతూ ఈ లోకమునకు ఉప్పుగాను వెలుగుగాను వారిని ఉంచి వారు మీ ద్వారా ప్రభావితమవుతుండగా ఇతరులను ప్రభావితం చేస్తూ మీ కొరకు జీవించుటకు కృపను చూపించండి నాయన. మరి ఇక్కడున్న కోర్ టీంని బట్టి వందనాలు. ఎంతో ప్రేయర్ఫుల్గా ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ని మీ మహిమార్థమై జరిగించినందుకు వందనాలు. ప్రత్యేకమైన ఆశీస్సులు ఈ యవన బృందానికి, సంఘ కాపరులకు, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు మీరు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడయుండునుగాక. ఆమేన్. అందరూ చక్కగా ఫస్ట్ ఫ్లోర్లో మీకోసం లంచ్ ఏర్పాటు చేయబడింది. చక్కగా ఎవరు కొట్టుకోకుండా జాగ్రత్తగా అందరూ పైకి వెళ్ళి బాగా కడుపు నిండా తిని బాగా ప్రేయర్ చేయండి. అన్న చెప్పిందంత గుర్తుంది కదా? ఓకే, యూ కెన్ లీవ్ నౌ.